If you have to build your holy faith, you have to pray. పరిశుద్ధమైన విశ్వాసములో మీరు నిర్మించబడాలి అంటే మీరు ప్రార్థించాలి. That you find in the book of Jude verse 20. యూదా రాసిన పత్రిక 20 వచనంలో మనం చూడవచ్చు. Build yourself in the most holy faith, praying in the Spirit. ఆత్మలో ప్రార్థిస్తూ అతి పరిశుద్ధమైన విశ్వాసములో మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. But you, beloved, building yourself up on your most holy faith, praying in the Holy Spirit. That is, you pray in the Spirit so that your faith can be strengthened. అయితే ఇక్కడ అదే మనకి ఆ వచనం చెప్తుంది, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనిచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని. They are not praying according to your mind. It says pray according to the Spirit of God. మీ మనస్సును అనుసరించి మీరు ప్రార్థన చేయమని ఇక్కడ చెప్పట్లేదు, దేవుని ఆత్మను అనుసరించి మీరు ప్రార్థించాలి. Because what my mind wants, that I'll end up praying. But here Jude is saying, don't pray what your mind wants. Pray according to what the Spirit of God wants. అయితే కొన్ని మన మనస్సుకు అనుసరించి ప్రార్థించడం, నా మనసుకి ఏది కావాలో దాని ప్రకారం నేను ప్రార్థించేస్తాను. అందుకనే ఇక్కడ యూదా మనకేం చెప్తున్నాడు, నీ మనస్సును అనుసరించి నువ్వు చేయొద్దు, దేవుని ఆత్మను అనుసరించి నువ్వు చెయ్యి అని.